మీ అందరికీ మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. మంచిది. ఇదేమన్నా మీకు ఇబ్బందిగా ఉందా మీకు కనపడటానికి? అంటే ఇటు కూర్చుంటే కొంతమంది పోతుంది, ఇది ఇటు జరిగింది, ఇది కొంచెం ఇటు జరిపితే బాగుండు కదా. అయితే మంచిది. మరి ఈ సమయంలో మనము వాక్యాన్ని విందాం. మనం ఒక మాట చదివి అదేంటో దాన్ని మనం వివరంగా తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయిను, సముద్రమును ఇంకనూ లేదు. చాలా ఇక్కడ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని నేను చూశాను అంటున్నాడు. మీకు అర్థమవుతుందమ్మా? క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కదా. అంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అంటే నూతనమైనటువంటి భూమి, నూతనమైనటువంటి ఆకాశాన్ని చూసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మీరు ఒకసారి దీని గురించి మీరు ఆలోచించండి. లోకములో దీని గురించి చాలా వదంతులు ఉన్నాయి. చాలామంది దీన్ని చాలా విధాలుగా అర్థం చేసుకున్నారు. ప్రభు వస్తాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తాడు, వచ్చి ఈ లోకాన్ని అంతా మార్చేస్తాడు. అంటే ఈ భూమి ఈ ఆకాశం ఉండదు, ఇదంతా గతించిపోతుంది, నూతన సృష్టి చేస్తాడు. చేసిన తరువాత ఒక 7 ఏళ్ళు శ్రమ కలుగుతుంది, 7 ఏళ్ళు విందు కలుగుతుందని దీన్ని బట్టి చాలామంది అర్థం చేసుకున్నారు. మీరు వినే ఉంటారు చాలామంది కదా, చాలామంది చెప్పటం విన్నారు. ఈ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి నేను చూశాను అని ఇక్కడ చెప్తున్నాడు. మరొకసారి మనం చదివి అర్థం చేసుకుందాం. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. ఎవరు చూశారట? ఈ గ్రంథాన్ని రాస్తున్న వ్యక్తి ఎవరు? ఈ ప్రకటన గ్రంథం రాస్తున్న వ్యక్తి ఎవరు చెప్పండి? యోహాను గారు ఉన్నాడు కదా. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులలో ప్రియ శిష్యుడిగా ఉన్నటువంటి యోహాను గారు పద్మాసు దీపములో అరణ్యవాసిగా ఉండి ఆత్మచేత బంధింపబడిగా ఉండి ఆత్మవశుడిగా ఉండి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూశాను అంటున్నాడు. దర్శనములో చూస్తున్నాడు. మనం అర్థం చేసుకుందాం. దర్శనములో చూస్తున్నాడు. దీని గురించి నేను ముందు చెప్పాను. చాలామంది ఏమనుకున్నారంటే క్రొత్త ఆకాశాన్ని దేవుడు చేస్తాడు, క్రొత్త భూమిని చేస్తాడు, ఇది ఉండదు అంటే దీన్ని అంతటిని ఎలాగ అర్థం చేసుకున్నారు అంటే దేవుడు ఏం చెప్పాడో, ముందు ఏం చెప్పాడో, తర్వాత ఏం చెప్పాడో, ఆ తర్వాత ఏం చెప్పాడో అన్న విషయాలు తెలియవు. మనకి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో 2 నిబంధనలు ఉన్నవి కదా. 2 నిబంధనలు దేవుడు ఇచ్చాడు. ఈ 2 నిబంధనలను దేవుడు ఇచ్చి మొదటి నిబంధనను నెరవేర్చలేకపోయారు. మొదట చెప్పిన దాన్ని నెరవేర్చలేకపోయారు. అందుకనే క్రొత్త నిబంధనను దేవుడు ఇవ్వటం మనం చూస్తున్నాం. అందుకనే ఒకసారి మీరు చూడండి,
హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనము నుండి మనం ఒకసారి ఆ వచనాలను చాలా జాగ్రత్తగా పరిశీలించగలిగితే ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. మనకి వచనాలు మనకు అక్కడ మొత్తము కూడా ఆ పాత నిబంధనలో ఏదైతే దేవుడు చెప్పాడో ఆ విషయాలను పౌలు గారు జాగ్రత్తగా హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు వివరిస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి. అయితే ఆయన వంటిది కాదు అంటే మనకిక్కడ ఈ మాటను బట్టి మనకేం అర్థమవుతుంది? నేను ఒక క్రొత్త నిబంధన చేయబోతున్నాను, ఒక క్రొత్త నిబంధన నేను చేయబోతున్నాను. అది నేను ఇశ్రాయేలులను ఐగుప్తు దేశం నుంచి నడిపించినప్పుడు ఇచ్చినటువంటి నిబంధన వంటి నిబంధన కాదు అంటున్నాడు అక్కడ. మీరు అర్థం చేసుకోండి. అలాంటి నిబంధన కాదు, నేను ఒక క్రొత్త నిబంధన ఇవ్వబోతున్నాను, క్రొత్త నిబంధనను నేను ఇవ్వబోతున్నాను. ఆ నిబంధన పాత నిబంధన వంటి నిబంధన కాదు అన్న విషయాన్ని చెప్తున్నాడు. ఏమనగా వారు ఏమంటున్నాడు ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఆ నిబంధనలో ఆయన నిబంధనలో నిలవలేదు వాళ్ళు. గనుక నేను వారిని అలక్ష్యము చేసి అంటే నేను వారిని నిర్లక్ష్యం పెట్టాను, వారిని నేను అట్టా వదిలిపెట్టేశాను. అలక్ష్యం చేయటం అంటే ఏంటి? వాళ్ళని వదిలిపెట్టేశాను. వాళ్ళు ఆ నిబంధనలో నిలబడలేదు. పాత నిబంధనలో నిలబడ్డారు ఎవరన్నా? యేసుక్రీస్తు వారు తప్ప. యేసుక్రీస్తు వారే దాన్ని నెరవేర్చాడు, కానీ ఎవరూ నెరవేర్చలేదు. అందుకని నేను వారిని అలక్ష్యం చేసితినని ప్రభు చెప్పుచున్నాడు. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును. ఏమంటున్నాడు? వారి మనస్సులో వారి హృదయాల మీద దేవుని యొక్క వాక్యం ఇప్పుడు మన మనస్సులో ఉండాలి, మన హృదయం మీద రాయబడాలి. అందుకనే యేసుక్రీస్తు వారి యొక్క నిబంధన, ఆయన చేసినటువంటి క్రొత్త నిబంధన మార్పులు కానీ మనము చూసినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. నేను వారి హృదయాల మీద రాయుదును అంటూ ఏమంటున్నాడు? ఇంకా నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనడని తన పట్టణముకైనను తన సహోదరులకైనను ఉపదేశము చేయుడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందురు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇదంతా కూడా మనం ఎక్కడ చూడగలము? ఇవంతా కూడా ఇశ్రాయేలు ఇంటి వారితో ఒక నిబంధన చేశాడంట. ఎక్కడ చేశాడు? ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి, మనకు అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం నుండి 34వ వచనం వరకు ఈ మాటలను చెప్పాడు. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను ఇంటి వారితోను ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఏం చేయబోతున్నాడంట? క్రొత్త నిబంధనను చేయబో దినములు వచ్చుచున్నవి. చేశాడా ఎక్కడన్నా క్రొత్త నిబంధన? చేశాడా క్రొత్త నిబంధన? అది ఈ క్రొత్త నిబంధన ఎలాగా
విధిలోనికి వచ్చిందంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తము కార్చుడు ద్వారా, ఆయన బలియాగము ద్వారా విధుల్లోనికి వచ్చింది, మనం అనుసరించడానికి వచ్చింది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11:25 మనం ఒకసారి చదవగలిగితే అక్కడ చెప్తున్నాడు ఈ క్రొత్త నిబంధన ఎలాగొచ్చింది అన్న విషయాన్ని చెప్తున్నాడు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. ఎలా చేశాడట? క్రొత్త నిబంధన చేశాడు దేవుడు. ఏంటి ఈ క్రొత్త ఆకాశానికి, క్రొత్త భూమికి, ఈ క్రొత్త నిబంధనకి ఏంటి పొంతన అని మనం ఆలోచించగలిగితే, దేవుడు ఉన్నతుడు, చెప్పింది చేసేవాడు. ఆయన ముందుగా ఆయన చెబుతాడు, చెప్పిన దానినే అమల్లోనికి తీసుకొస్తాడు. ఈనాడు క్రైస్తవులకు పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు వ్యత్యాసం తెలియనటువంటి ప్రజలు ఉన్నారండి. పాత నిబంధన ఏంటి, క్రొత్త నిబంధన ఏంటి, అంతా మనకే కదా. ఏమండి, కొన్ని గుర్తులను మనం పెట్టుకుంటామండి, కొన్ని గుర్తులు పెట్టుకుంటాం మనం. ఇవి చేయకూడదని కొన్ని గుర్తులు పెట్టుకుంటాం, కొన్ని చెయ్యాలని గుర్తులు కూడా పెట్టుకుంటాం కదా. గుర్తుంది కదా, ఇక్కడ కొన్ని గుర్తులు ఉన్నాయి, ఇక్కడ కొన్ని గుర్తులు పెట్టుకున్నాం. ఇవి చెయ్యాలని గుర్తులు పెట్టుకున్నాం, ఇవి చెయ్యకూడదని పెట్టుకున్నాం. లేదంటే ఒకవేళ ఇవి జరిగి ఉన్నవని గుర్తు పెట్టుకున్నాం. ఏవి చెయ్యాలి? ఈ జరిగినవి అని గుర్తు పెట్టుకున్నాం, వీటిని మళ్ళీ చేయాలా? మరి ఈ చెయ్యాలని గుర్తు పెట్టుకున్నాం, ఈ మానేయాలా? అంటే వ్యత్యాసం చూడండి ఒకసారి, మీరు ఆలోచించండి. అంటే మనము ఎలాగ నడవాలో, ఎలాగ నడవకూడదో అన్నది పాత నిబంధన నడిపించడానికి, మనలను క్రీస్తు దగ్గరకు తేవటానికి పాత నిబంధన అవసరము. అందుకే దాన్ని ఏమన్నాడంటే బాలశిక్షకుడు, పెద్ద బాలశిక్ష అన్నాడు. పెద్ద బాలశిక్ష అంటే క్రీస్తు దగ్గరికి రావటానికి ఉపయోగపడ్డవి. అంటే క్రొత్త నిబంధన ఇక్కడ చేశాడు. అక్కడ ఎబ్రిల్కి రాసిన పత్రికలో మనం ఇప్పుడు చదివి వచ్చిన మాట 13వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. అక్కడ 13వ వచనం చదవండి. మనం 13వ వచనం చదవకుండా ముందుకు వచ్చాం, 12వ వచనం వరకు చదివి వచ్చాం. ఆ 13వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏం చేశాడట? క్రొత్త నిబంధన అన్నాడు దేవుడు. క్రొత్త నిబంధన అన్నప్పుడు మొదటున్నది ఏమైందట? అది పాత నిబంధనగా అది పాతదైపోయింది. పాతదైపోయి ఎలా ఉందంటున్నాడు? ఏది పాతగిల్లి ఉడికిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. అక్కడ 4 అనే చిన్న అక్షరం వేసి ఉన్నాడు కదా, పుట్టినోట్లో ఉంటుంది చూడండి. అది నివృత్తమగుటకు అంటే అవి అంతటితోటి ఆగిపోవటానికి. నివృత్తమగటం అంటే అంతటితోటి అవి ఆగిపోతవి అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మనం అందరము ఏ నిబంధన కింద ఉన్నాం? పాత నిబంధన కింద ఉన్నామా, క్రొత్త నిబంధన కింద ఉన్నామా? ఏమండి, పాత నిబంధన కింద ఉన్నామా, క్రొత్త నిబంధన కింద ఉన్నామా? క్రీస్తు రక్తం ద్వారా కడగబడి క్రొత్త నిబంధన కిందకి వచ్చాం. పాత నిబంధన నుంచి విడుదల పొందాం. అసలు పాత నిబంధన ఇచ్చింది ఎవరికి? ఎవరికిచ్చాడు? అది ఇశ్రాయేలు ప్రజలకి ఇవ్వబడింది, వారు అనుసరించారు అంతవరకు. కానీ మరలా ఆయన క్రొత్త నిబంధన చేస్తున్నాడు. నేను ప్రజలందరికీ, భూలోకములో ఉన్న ప్రతి మనిషికి క్రొత్త నిబంధన వర్తింపజేయనట్లు దేవుడు ప్రతి మనిషి కొరకు తన రక్తాన్ని కార్చాడు. ప్రియమైన వాళ్ళరా, ఇదే చెబుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ క్రొత్త ఆకాశం ఏంటి, క్రొత్త భూమి ఏంటి? మనం అది మాట్లాడుకుంటూ క్రొత్త నిబంధనకే గురించి మాట్లాడుకున్నాం. క్రొత్త నిబంధన ఎలా వచ్చిందంటే దేవుడు ముందుగానే చెప్పాడు, అది క్రీస్తు ద్వారా
అమల్లోనికి తీసుకొచ్చాడు. ఎలాగ అమల్లోకి తెచ్చాడు? క్రీస్తు రక్తము కార్చి క్రొత్త నిబంధనగా మార్చాడు. ఆ పాత నిబంధనలో వాళ్ళు చాలా బలులు అర్పించారు. వారి పాపాలకు ప్రాయశ్చిత్తము లేదు. అంటే ఒక పాపం చేశారు, ఒక మనిషిని చంపాడు, ఒక ఎడ్డును తెచ్చి బలిచ్చాడు. అదే మనిషి మరలా ఇంకొక మనిషిని చంపాడు, మరలా తెచ్చి. ఇలాగా పాప నివారణ అనేది జరుగుతుందా? జరగట్లేదు. అందుకనే పూర్తి ప్రాయశ్చిత్తం కలుగు చేయడానికి అంతకుముందు ఎలాగా వారికి విధినిచ్చాడంటే, ఎలాగిచ్చాడంటే రాతి పలకల మీద వారికి ఇచ్చాడు, రాతి పలకల మీద వారికి ఆజ్ఞలు ఇచ్చాడు. ఇప్పుడు ఎలా ఇస్తానంటున్నాడు? మన మనస్సులోనూ ఆ మాటలు ఉండేటట్లు, మన హృదయాల మీద అవి రాయబడినట్లు క్రొత్త నిబంధన ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అనే దానికి ఈ క్రొత్త నిబంధనకు దగ్గర సంబంధం ఉందో ప్రియమైన వాళ్ళరా. క్రొత్త ఆకాశం అంటే దేవుడు ఈ భూమిని తొలగిస్తాడు. ఈ మధ్య ఒక ఆయన నాకు తారసపడ్డాడు. లేదు బెదర్, నాకు అప్పచెప్పాడు మొత్తం దేవుడు, యెహోవా దేవుడు నాకు అప్పచెప్పాడు, నేనే క్రొత్తదే చేయబోతున్నాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. గంట సేపు తుప్పు వదిలిచ్చాను. ఇక నేను మళ్ళీ కలుస్తాను బెదర్ అని వెళ్ళిపోయాడు. ఇక ఆలోచించండి. అంటే ఈనాడు వాక్యం తెలియనటువంటి వారిగా మనం ఉండిపోయాం. ఆ వాక్యం తెలియకపోవటం ద్వారా ఎవరేం చెప్పినా మనము వింటున్నాం. మీరు అనుకుంటున్నారా 7 ఏళ్ళు విందు జరుగుద్దని అనుకుంటున్నారా? మీరు ఎవరైనా 7 ఏళ్ళు విందు జరుగుద్ది, మరి చెప్పాడు కదా ప్రకటన గ్రంథంలో 7 ఏళ్ళు శ్రమ ఉంటుందా? శ్రమ ఉంటుందా? ఆలోచించండి. కానీ మీరు ఆలోచించండి, అవన్నీ కూడా సాదృశ్య రూపంగా చెప్పాడు. అయితే ఒక్కసారి మనము ఈ క్రొత్త ఆకాశం, ఈ క్రొత్త భూమి గురించి దేవుడు మాట్లాడాడు. ఎలాగైతే క్రొత్త నిబంధన గురించి మాట్లాడాడో దేవుడు, నేను ఒక క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించబోతున్నాను అన్న విషయాన్ని కూడా మాట్లాడాడు. యెషయా గ్రంథం మీరు చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము, యెషయా గ్రంథము 65వ అధ్యాయం మొదటగా చూడండి. 65వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును, ఏదైతే యిర్మీయా గ్రంథములో నేను క్రొత్త నిబంధన యోధా ఇంటి వారితోనూ ఇశ్రాయేలు ఇంటి వారితోనూ చేయబోతున్నానని చెప్పాడో, ఆయనే యెషయా గ్రంథములో యెషయా ద్వారా పలికిస్తున్నటువంటి మాటలను మనం ఇక్కడ జాగ్రత్తగా మనము ఆలోచిస్తున్నాం. ఇదిగో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, అవి జ్ఞాపకమునకు ఇక రావు. ఏమంటున్నాడు? ఇక చాలు, మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించండి. నిశ్చయముగా యెహోవా యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలు హర్షించు వారిగాను సృజించుచున్నాను. క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృజించబోచున్నాను అన్నాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? నేను క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని చూశాను అన్నాడు. యెషయా గ్రంథానికి వచ్చేసరికి యెషయా గ్రంథంలో మొట్టమొదటిగా ఏమంటున్నాడంటే నేను చేయబోతున్నాను, క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని చేయబోతున్నాను. ఏం చేయబోతున్నాడంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. ఈ క్రొత్త ఆకాశము ఈ క్రొత్త భూమి అనగానే దేవుడు ఈ భూమినే మార్పులు చేర్పులు చేస్తాడు అనుకుంటున్నారు చాలామంది. ఏమండి, ఇప్పటికే ఈ భూమి పరిస్థితి ఏమైపోయింది ఆలోచించండి. ఈ నెలలో ఈ సంవత్సరంలో పిల్లలకు సెలవులు చాలా తొందరగా ఇచ్చారండి. ఎందుకో తెలుసా? ఈ సంవత్సరం ఎండలు బాగా తీవ్రతంగా ఉండబోతున్నాయట. ఇప్పుడు ఒక 5 సంవత్సరాల క్రితం మేము మీటింగ్స్ పెడితే 38 డిగ్రీలు
ఎండ వస్తే అదిరిపోయింది. ఈరోజు 45 డిగ్రీలు వస్తుంది ఎండ, 45 డిగ్రీలు. 2050 నాటికి 100 డిగ్రీలు పెరిగిపోతుందంట వేడి. 100 డిగ్రీలు అంటే రోడ్డు మీద కోడిగుడ్డు పగలగొట్టి ఒక 2 నిమిషాలు చూస్తున్నారు ఇప్పుడు అట్ట ఇద్దా లేదని. పగలగొట్టక తలికి అందులోనే ఉడికిపోద్ది. గుడ్డు బయట పెడితే పగలగొట్టి ఆమ్లెట్ వేయడం కాదు, గుడ్డు బయట పెడితే అదే ఉడికిద్ది 100 డిగ్రీలు అంటే అంత తీవ్రత మారిపోబోతుంది 2050కి. కొత్తగా ఏం మార్చుతాడు దేవుడు? అంత క్రొత్తగా మార్పులు చేర్పులు చేయటానికి కుదరదు. దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందా అనుకోవచ్చు. నువ్వు అంత భూమిని పాడు చేసావు. ఇప్పటికే ఏం చేసాం మనం? భూమిని లోపల ఉన్న కణజాలన్నీ తవ్వి బయట పోసాం కదా. భూమి పండకుండా చేసేసాం. భూమి పండుతుంది ఈనాడు. ఏమండి? వెయ్యండి. మీరు కుండగడిగి పోసిన విత్తనాలు మలుస్తాయేమో కానీ నువ్వు చేలో నాటితే మటుకి ఎంత కూడా కాదండి, జానెత్తు కూడా కాదు. మీరు ఇంటికాడ ఎందుకనో కడిగి అట పారిపోయండి, అది పిచ్చిగా కాయలు కాస్తుంది కదా. మరి దానికి దీనికి తేడా ఏంటి? భూమిలో సారం తగ్గిపోయింది. దీన్ని మళ్ళీ కొత్తగా మార్చటం అంటూ ఏమీ ఉండదు. ఏంటి ఇంకా క్రొత్త భూమి క్రొత్త ఆకాశం ఏంటి? మనిషి అర్థం చేసుకోలేకపోయాడు. క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమి అనగానే ఎలాగ అర్థం చేసుకున్నాడు మనిషి? ఈ భూమినే మారుస్తాడు, దీన్నే బాగా ఆహ్లాదంగా మారుస్తాడు, ఇక సూర్యుడు ఉండడు అన్నట్లుగా అనుకుంటున్నాడు మనిషి. సూర్యుడు లేకపోతే ఈ భూమి మీద పంట పండుతుందా? పండదు ప్రియమైన వాళ్ళారా. ఇంకొక మాట కూడా చూడండి, అదే యెషయా గ్రంథంలో 66వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట చూడండి. అక్కడ నేను సృజించబోవు క్రొత్త ఆకాశము క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచుండును, ఇదే యెహోవా వాక్కు. ఏమంటున్నాడు? నేను సృజించబోవు క్రొత్త భూమి క్రొత్త ఆకాశము ఏం కాదట? ఏం కాదు చెప్పండి? లయము కాదు అంటే అది పాడైపోదు, నశించిపోదు అంటున్నాడు. నేను సృజించబోయేటువంటి క్రొత్త ఆకాశం కానీ క్రొత్త భూమి కానీ అది లయం కాదు, అది ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. మరి బైబిల్లో మరొక చోట మరొక మాట రాయబడి ఉంది చూడండి ప్రియమైన వాళ్ళారా. పేతురు రాసిన పత్రిక. లయము కాదు అంటున్నాడు ఆయన ఇక్కడ. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక చూడండి ఒకసారి. 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును అని గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఏమంటున్నాడు ఇక్కడ పేతురు గారు? ఏమంటున్నాడు? ఇవన్నీ ఏమైపోతాయంట? మిక్కటమైనటువంటి వేంద్రముతో
లయమైపోతాయి. పంచభూతాలు, మనకు పంచభూతాలు అంటే తెలుసు కదండి. పంచభూతాలు అంటే ఏంటి చెప్పండి? నీరు, నిప్పు, గాలి, ఆకాశము, భూమి. ఈ 5 పంచభూతాలు అంటాం. మిక్కటమైనటువంటి వేంద్రముతో లయమైపోతాయి. మరి క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి నేను సృజించబోయేటువంటిది లయమ కాదని దేవుడు చెప్తున్నాడు అక్కడ. ఇక్కడేమో పేతురు గారు ఈ భూమి రవ్వంతయు మిగలకుండా మొత్తం రగులుకొని పోతుంది, లయమైపోతుంది, అసలు కనబడదు ప్రభు దినం వచ్చినప్పుడు అంటున్నాడు. ఏది అర్థం చేసుకోవాలి? అక్కడ దేవుడు చెప్పినదా, ఇక్కడ పత్రికలో రాయబడిన సంగతిని మనం అర్థం చేసుకోవాలా? బాగా వ్యత్యాసంగా ఉంది కదా. ఒకసాటేమో ఇవంతా కూడా గతించిపోతాయి అని చెప్తున్నాడు, అక్కడేమో నేను సృజించే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమికి లయం కాదు. ఏది అర్థం చేసుకోవాలి అంటే, దేవుడు చెప్పినది ఈ భూమి మీద ఉన్నటువంటి కనబడే కృత్యాల గురించి కాదు. దేవుడు చెప్పినది క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, నూతన సృష్టి అంటే అది ఎవరి గురించి చెప్పాడో తెలుసా? మన గురించి చెప్పాడండి. ఇది ఎవరికి ఇంత మట్టికి అర్థం కాలేదు. మన గురించి చెప్పాడు. అదేంటో తెలుసా? నూతన సృష్టి గురించి ఎలా చెప్పాడో, ఎలాగా మనుషులు అర్థం చేసుకున్నారో ఒక్కసారి గలతీయులకు రాసిన పత్రిక చూడండి, 6వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూడండి. క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుట ఏమీ లేదు. చాలు అంటున్నాడు. చాలు. ఏమంటున్నాడు? క్రొత్త సృష్టి పొందటం, క్రొత్తగా జన్మించటం, క్రొత్త సృష్టి పొందాలట. క్రొత్త సృష్టి పొందటం. క్రొత్త సృష్టి అంటే నువ్వు మారాలి, నూతనముగా నువ్వు మారాలి, క్రొత్తగా నువ్వు జన్మించాలి. నిన్ను క్రొత్త సృష్టిగా దేవుడు మార్చాలనుకుంటున్నాడు. ఈ భూమిని, ఆకాశాన్ని, లేకపోతే నక్షత్రాలను, వాటిని కొత్తగా చేయాలని కాదు, అది మన గురించి చెప్పాడండి. ఈ మాట అర్థం కాక చాలామంది దేవుడు రాబోతున్నాడు, బాగా ఇప్పుడు 5 స్టార్ హోటల్లో ఎలా తింటున్నామో అలాగే 7 ఏళ్ళు విందు ఉంటుంది. విందు అనగానే మనిషి దగ్గర చూడండి, తినేదానికి ఇష్టపడతాడు కదా మనిషి. విందు అనగానే అమ్మో ఎన్ని ఎడ్లు కోస్తాడో, ఎన్ని గొర్రెలు కోస్తాడో, ఎన్ని మేకలు కోస్తాడో అని. ఇందంటే అంతే కదా. అంటే తినటానికి ఇష్టపడుతున్నాడు మనిషి. అసలు క్రొత్త సృష్టి అంటే ఏంటి? నువ్వు మారటం. ఎవరైతే క్రీస్తునందు ఉంటాడో వాడు నూతన సృష్టి అంటున్నాడు. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చెబుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు అక్కడ. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అర్థమవుతుందండి? ఇప్పుడు అర్థమవుతుందా? అక్కడ నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని నేను చేయబోతున్నాను. ఆ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమికి లయం కాదు, లయమైపోదు. యోహాను గారు ఏమన్నాడు? నేను క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని చూశాను అన్నాడు. కానీ కొంతమందికి మధ్యలో డౌట్ వచ్చిందండి. కొంతమందికి డౌట్ వచ్చి ఏమనుకుంటున్నారో ఒకసారి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. ఏమంటున్నాడు అక్కడ? ఏమంటున్నాడు? ఇదే పేతురు గారు ఏమంటున్నాడు?
ఈ భూమి, ఈ కృత్యములు ఇవన్నీ కూడా పంచభూతాలు మొత్తం పోతాయి. కానీ ఏమంటున్నాడు ఆయనను మనము వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుకొనుచున్నాము, వాటి యందు నీతి నివసిస్తుంది. అంటే మనము ఎప్పుడైతే నూతన సృష్టిగా మార్చబడ్డామో, ఇంతవరకు చెడ్డ క్రియలు చేసిన మనము, ఇంతవరకు అనీతిమంతులుగా ఉన్నాం మనము, నూతన సృష్టిగా మార్చబడగానే మన యందు ఏమి నివసిస్తుందట? నీతి నివసిస్తుంది. ఇది నూతన సృష్టి. కొంతమంది మనం కనిపెట్టుకుంటుంది ఏందో తెలుసా? నూతన సృష్టి కొరకు కనిపెట్టుకొనుచున్నాము, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి కొరకు. దాంట్లో ఏమి నివసిస్తుందంటే నీతి నివసిస్తుంది. ఇంతకుముందు తాగుబోతుగా ఉన్నాము, ఇంతకుముందు వ్యభిచారిగా ఉన్నాం, దొంగగా ఉన్నాం. కానీ అవన్నీ కూడా మానేసి ఏం చేస్తున్నాం? ఇప్పుడు నూతన సృష్టిగా మార్చబడ్డాం. ఇదివరకు వ్యసనం ఉంది, ఆ వ్యసనం పోయింది, ఇప్పుడు నీతి నివసిస్తుంది. ఇది నూతన సృష్టి అంటే. మనము మార్పు చెందటమే నూతన సృష్టి. దేవుడు వచ్చేసి ఎంత కూడా మార్పు చేసేస్తాడు, డెకరేషన్ చేసేస్తాడు. ఇక కన్నీళ్ళు ఉండవు, ఏడుపు ఉండదు, మరణం ఉండదు, ఇక్కడే హాయిగా తినొచ్చు, దొర్లాడొచ్చు అనుకుంటున్నాడు మనిషి. అసలు తీర్పు ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఒకసారి చెప్పానండి. తీర్పు ఎప్పుడు జరుగుతుందంటే ఈ భూమి రవ్వంతా కూడా లేకుండా లయమైపోయినప్పుడు తీర్పు మొదలవుతుంది. ఈ రవ్వంతా కూడా మిగలకుండా, అదే కదా చెప్తున్నాడు. ఆ వచనాలు, పై వచనాలు మనం చదవగలిగితే, పై వచనాలు చెబుతున్నాడు కదా, పై వచనాలలో చెబుతున్నాడండి. పై వచనాలలో మనము 9వ వచనం దగ్గర నుండి మనం చదవగలిగితే అక్కడ చెప్తున్నాడు, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, గాని ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు ఆయన వస్తాడు. వచ్చినప్పుడు ఈ పంచభూతాలు లయమైపోతాయి. ఆ లయమైపోయిన తర్వాత నువ్వు నూతన సృష్టిగా మార్చబడితే ఆ నూతన సృష్టి కలిగిన ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి చేర్చబడతారు. ప్రియమైన వాళ్ళరా, మనందరము నూతన సృష్టిగా మార్చబడాలి. మనమందరం ఎలాగ మార్చబడాలి? నూతన సృష్టిగా మార్చబడాలి. నూతన సృష్టిగా మార్చబడాలంటే ఎక్కడికి రావాలి? క్రీస్తు దగ్గరికి రావాలి. క్రీస్తు దగ్గరికి వచ్చిన వాడు మాత్రమే. అదే మనం కొరింథీయులకు రాసిన పత్రికలో చదివాం కదా, 5:17 చదివాం కదా, 2వ పత్రికలో. క్రీస్తునందున్న వాళ్ళు నూతన సృష్టి. మనందరము నూతన సృష్టిగా ఎప్పుడు మార్చబడతామంటే క్రీస్తు దగ్గరికి ఎవరైతే వస్తారో వారు మాత్రమే నూతన సృష్టి. లేదా క్రీస్తు ద్వారా నూతన నిబంధనను నియమించాడు కదా, ఆ నూతన నిబంధన ఎలా నియమింపబడిందంటే ఆయన రక్తం వలన. చూడండి, ఈ నూతన సృష్టి గురించి చాలామందికి అర్థం కాలేదు ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు మీరు చెప్పండి, నూతన సృష్టి అంటే ఏంటి చెప్పండి? నూతన సృష్టి అంటే ఏంటి చెప్పండి? నేను క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని నేను సృజించబోతున్నానని దేవుడు చెప్పాడు అక్కడ. మనం క్రొత్త ఆకాశం కొరకు క్రొత్త భూమి కొరకు మనం ఎదురు చూస్తున్నామని పేతురు పత్రికలో రాయబడింది. అదే క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని నేను చూస్తున్నాము అని చెప్పాడు యోహాను గారు అక్కడ. కానీ సున్నతి పొందటం ఏమీ లేదు, కానీ క్రొత్త సృష్టి పొందటమే అని పౌలు గారు గలతీ పత్రికలో చెబుతున్నాడు. మనందరం క్రొత్త సృష్టి పొందాం. ఇదివరకు బాట తెలియని వారం మనము ఈరోజు బాట తెలుసుకొని ఆ బాటలో నడుస్తున్నాం. అంటే నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావు. పాత నిబంధన కిందకి వెళ్ళొద్దు ఎప్పుడు కూడా. పాత జీవితానికి వెళ్ళటానికి వీల్లేదు. అది పాతకెళ్ళి ఒలిగిపోయింది. అది మన జీవితమైనా కావచ్చు, అది పాత నిబంధన అయినా కావచ్చు.
కానీ ఈ నూతన సృష్టిలో ఏమి నివసిస్తుందంటే నీతి మాత్రమే నివసిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, నీతి నివసించినప్పుడు మనం పరలోకానికి అర్హులుగా ఎంచబడతాం. చాలామంది అర్థం చేసుకోవటంలో పొరపాటు పడుతూ ఉన్నారు. నూతన సృష్టి అంటే మార్పులు ఈ భూమిలో నుంచి తీసుకొస్తాడు కావాలా, ఈ భూమిని మారుస్తాడు కావాలా, ఆకాశాలు మారుస్తాడు కావాలనుకుంటున్నావు. నువ్వే నూతన సృష్టిగా మార్చబడ్డావు. నువ్వే క్రొత్త నిబంధనగా నిన్ను మార్చాడు, క్రొత్త నిబంధన కిందకి తీసుకొచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, మనం అలాగా మనందరం నూతన సృష్టిగా మార్చబడాలి. నూతన సృష్టిగా మార్చబడాలంటే మనం ఎక్కడికి రావాలి చెప్పండి? నూతన సృష్టిగా మార్చబడాలంటే మనం ఎక్కడికి రావాలి? ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి? లోకములో నుంచి క్రీస్తు దగ్గరకు రావాలి. నేను ఈ లోక సంబంధిని కాదు అంటాడు ప్రభు. ఏమంటాడు? నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా వారు ఈ లోకనాథులతో కాదు కానీ అది పరలోక సంబంధమైన వారే నా వారు అని అంటాడు. ఈ లోకంతో సంబంధం నాకు లేదు. ఈ లోకం పేతురు గారు చెప్పినట్లు ఇదంతా కూడా ఏమైపోద్దంటే మిక్కటమైన వేణితో లయమైపోబోతుంది. మనిషి ఏమనుకుంటున్నాడంటే ఈ భూమి ఎట్టాగా 2050కి అయిపోద్ది, అందుకనే వేరే గ్రహానికి వెళ్ళటానికి ఎక్కడన్నా నీరు చుక్కుందేమని ఎత్తుకుతున్నాడు. ఇదంతా భూమిని పాడు చేసి మనిషి కదా, ఇక్కడ దేవుడు నీళ్లు పెట్టాడు, గాలి పెట్టాడు, ఇదంతా ఉపయోగించుకోకుండా మనిషి ఎక్కడికి పోతున్నాడు? ర్యాకెట్ వేసుకొని అంతరిక్షంలోనికి వెళ్ళి ఎత్తుకుతున్నాడు. ఏ గ్రహం మీద అయినా ఒక నీటి చుక్కుందా అని ఉంటుందా? ఎక్కడన్నా కనపడిందా? ఎక్కడో ఆవిరి కనపడిందంట. ఇక్కడ నీళ్లు భూమి కింద దేవుడు నీళ్లు పెడితే వాటిని ఆడుకోవడానికి నీకు సిద్ధించక ఎక్కడో అంతరిక్షంలో నీటిని వెతుకుతున్నాడు మనిషి. దొరుకుతుందా? ఎక్కడ నీటి చుక్క కూడా పెట్టలా దేవుడు. పెట్టాడు ఒక చాట, కానీ అవి నీకు కనిపించవు. ఆకాశపు తూములు పెట్టాడు దేవుడు పైన, కానీ అవి నీకు కనపడవు కదా. దేవుడు దాయదలుచుకుంటే అది మనకు కనపడుతుందా? కనపడదు. ప్రియమైనవారు, అలాగనే మనందరము నూతన సృష్టి పొందాలి అంటే ఎక్కడికి రావాలి చెప్పండి? ఎక్కడికి రావాలి? క్రీస్తు దగ్గరికి రావాలి. క్రీస్తు దగ్గరికి వస్తే సరిపోతుందా? ఆయన రక్తం కార్చాడు, ఆ రక్తములోనికి మనం రావాలి. ఆ రక్తం చేత కడగబడాలి. ఆ రక్తం చేత కడగబడితే అప్పుడు మాత్రమే మనం నూతన సృష్టిగా మార్చబడతాం. అలాగనే ముందుగా మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఏం చేయాలి? మొట్టమొదటిగా మనిషి నూతన సృష్టిగా మార్చబడాలంటే ఏం చేయాలి మనిషి చెప్పండి? మొట్టమొదటిగా వినాలి దేవుని యొక్క వాక్యం. వినుట వలన మనకేం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా మనమేం చేయాలి అంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొంది నోటితో నేను పాపినని ఒప్పుకొని తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తీసం తీసుకొని మన భక్తి జీవితాన్ని ఎప్పుడైతే కొనసాగిస్తూ ఉంటామో అప్పుడు నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డట్టు. అంతకుముందు ఒకవేళ నువ్వు క్రీస్తులోనికి రాకపోతే, క్రీస్తులోనికి బాప్తీసం తీసుకోకపోతే, ఈ కార్యక్రమాలు జరగకపోతే నువ్వు ఎలాగున్నావు? లోకములోనే ఉన్నావు. నువ్వు నూతన సృష్టి కాదు. మనం ఎలాగున్నాం? నూతన సృష్టి కాదు. మనం నూతన సృష్టి పొందటమే ప్రియమైన వాళ్ళరా. అది క్రీస్తు దగ్గరకు వస్తేనే నూతన సృష్టిగా మనందరం మార్చబడతామని ప్రభుపేట మనం చేస్తూ దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవా తండ్రి, ప్రభా పరిశుద్ధుడా, మహాగణుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన తండ్రి, నూతన సృష్టి, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి మీరు చేయబోతున్నారని చెప్పారు ప్రభా. అదే యోహాను గారు నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని నేను చూశాను. పేతురు గారు అయితే మేము క్రొత్త ఆకాశము కొరకు, క్రొత్త భూమి కొరకు ఎదురు చూస్తున్నాం, అందులో నీతి నివసిస్తుందని చెప్పాడు ప్రభా. అదే లేఖనాలలో మేము చదువుకుంటున్నాం. క్రొత్త సృష్టి పొందుటయే, సున్నతి పొందుట ఏమీ లేదు అంటున్నాడు. క్రొత్త సృష్టి అంటే
క్రీస్తునందున్న వాళ్ళు నూతన సృష్టి అంటున్నావు ప్రభా. ఎవరైతే తమ పాపములను ఒప్పుకొని మారు మనసు పొంది ఈ లోకంలో నుంచి వేరై, నా తండ్రి మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారు నా పాపముల కొరకు భూమి మీదకు వచ్చాడని, మనుషులందరూ పాపముల కొరకు ఆయన కలవరి శిలువలో రక్తం కార్చాడని ఆయన యందు విశ్వాసం ఉంచి ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో, మారు మనసు పొందుతారో వారందరూ కూడా నూతన సృష్టి ప్రభా. ఒకవేళ అలాగ లేకపోతే వారు నూతన సృష్టి కాదు ప్రభా. కొత్త సృష్టిని చేయబోతున్నారంటే మనుషులను నూతనముగా మార్చబోతూ ఉన్నారు ప్రభా. మీరు నాయనా లేఖనాలు అర్థం కాక నా తండ్రి అపార్థం చేసుకుంటూ ఉన్నారు ప్రభా ఎంతోమంది ప్రభా. ఈ లేఖనాల ద్వారా నా తండ్రి చెప్పబడిన వాక్యము ద్వారా చాలామంది ప్రభా నూతన సృష్టి అంటే ఏంటో తెలుసుకోవటానికి సహాయం చేయమని, దీవించమని, బలపరచమని, నూతన సృష్టిగా మార్చబడవలసింది ఈ భూమి ఆకాశము సూర్యచంద్రుడు నక్షత్రాలు కాదు, కానీ మేమే నూతన సృష్టిగా మారాలన్నదే మీ ఉద్దేశమని ఆయన ప్రతి ఒక్కరూ గమనించడానికి సహాయం చేయమని, దీవించమని, బలపరచమని ఈ మనవులు నాయన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటూ మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది, అలాగే ప్రార్థనలో ఉండండి.